నమస్తే, వెల్కమ్ టు స్వామి స్టడీ సర్కిల్ స్కూల్ మ్యాథ్స్ మేడ్ ఈజీ యూట్యూబ్ ఛానల్. చిల్డ్రన్, ఆంధ్రప్రదేశ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్సులో ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్ని గురించి ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఈ చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని కాన్సెప్ట్స్ని నేను కొన్ని వీడియోస్గా బ్రేక్ చేసి మన యాప్లోనూ అలాగే యూట్యూబ్ ఛానల్లోనూ అప్లోడ్ చేస్తాను. సో ప్రతి క్లాస్ని మీరు ఆర్డర్లోనే చూడండి అండ్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. చిల్డ్రన్, టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ని చదువుతూ అర్థం చేసుకుంటూ నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అలాగే మనకు కన్వీనియంట్గా ఉండేలాగా మనకి టెక్స్ట్ బుక్ బైలింగ్వల్లో ఉంది, ఈవెన్ తెలుగు మీడియంలో కూడా ఉంది. సో ఏవైనా ఇంగ్లీష్ సెంటెన్సెస్ అర్థం కానప్పుడు తెలుగులో కూడా చూసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఈ చాప్టర్ స్టార్ట్ చేయబోయే ముందు ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ అయింది, ఏ క్లాస్లో మనకి ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఫర్దర్గా ఏ క్లాసెస్ వరకు ఇది ఎక్స్టెండ్ అవుతుంది అన్నది కూడా నేర్చుకోవాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఏదైనా ఒక పర్టికులర్ చాప్టర్ని మీరు ప్రిపేర్ అయ్యే ముందు, స్టార్ట్ చేయబోయే ముందు ఆ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏవేవి అన్నది గుర్తుంచుకోండి. ఎంటైర్ చాప్టర్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అన్నది. ఓకే, ఒకసారి ఈ చాప్టర్లో ఉన్న టాపిక్స్ అన్నీ ఏంటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ గురించి నేర్చుకుంటామండి. వాట్ ఆర్ ఇంటీజర్స్? ఇంటీజర్ నంబర్స్ అంటే ఏంటి, మన ఎవ్రీడే లైఫ్లో, డే టు డే లైఫ్లో ఇంటీజర్స్ యొక్క నీడ్ ఏంటి, నెసెసిటీ ఏంటి, ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఇంట్రడక్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ అన్నమాట. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే 2 ఇంటీజర్స్ని యాడ్ చేస్తే రిజల్ట్ ఏంటి, వాటి డిఫరెన్స్ ఎలా వస్తుంది. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ బేస్ చేసుకొని కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, లైక్ క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ అన్నిటిని డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ బేస్ చేసుకొని ఎక్సర్సైజ్ 1లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, థర్డ్ కాన్సెప్ట్గా మనకు మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఉందండి. 2 ఇంటీజర్స్ని ఎలా మల్టిప్లై చేస్తాం, వాటి ప్రోడక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఈ మల్టిప్లికేషన్ని బేస్ చేసుకొని మనకు సెకండ్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ టాపిక్ అండి, డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. ఒక ఇంటీజర్ని అనదర్ ఇంటీజర్తో ఎలా డివైడ్ చేస్తాం, దీన్ని బేస్ చేసుకొని థర్డ్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఇవే కేవలం జస్ట్ ఇంటీజర్స్ యొక్క ఇంట్రడక్షన్ చూస్తాం, వాట్ ఆర్ ఇంటీజర్స్ అని. నెక్స్ట్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్, ఆఫ్టర్ దట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అనమాట. ఓన్లీ ఈ కాన్సెప్ట్స్ని మాత్రమే మనం ఈ చాప్టర్లో చూస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఫర్దర్గా హైయర్ క్లాసెస్లో 8th, 9th, 10th ఎక్కడైనా వెళ్ళండి. సో క్యాలిక్యులేషన్ పార్ట్లో కీ రోల్ ప్లే చేసేటువంటి చాప్టర్ ఇదే అనమాట. ఓకే, చూద్దాం వన్ బై వన్. సో ప్రాపర్టీస్ ఆఫ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్గా ఉంది, బట్ దీన్ని మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ అంటే ఏంటి, వేర్ డూ వీ యూజ్ ఇంటీజర్స్ అన్నది ఒకసారి చూద్దాం. సి, సో we all know that all counting numbers are called natural numbers, right? కౌంటింగ్ కోసం యూజ్ చేసేటువంటి ప్రతి నంబర్ని న్యాచురల్ నంబర్ అని పిలుస్తారు. జనరల్గా కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మనం, 1 నుంచి, అవునా? సో క్లాస్ రూమ్లో మీకు టీచర్ ఒక టాస్క్ ఇచ్చారు, వన్స్ కౌంట్ ద అటెండెడ్ స్టూడెంట్స్ అంటారు. అంటే ఎంతమంది క్లాస్కి ప్రజెంట్ అయ్యారో కౌంట్ చేయండి అంటారు. ఇమీడియట్లీ యూ విల్ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ 1. సో counting numbers are nothing but natural numbers, those starts from 1. And what is the greatest ante, we can't say infinity. Counting numbers anni infinity untai. Okay, numbers which are used for counting are called natural numbers, 1 2 3 and so on. Natural numbers set is denoted by capital N. ఈ సెట్స్ గురించి మీరు ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటారండి. ఇదే న్యాచురల్ నంబర్స్కి in case if we add 0, if we include 0, then we get a different set, another set which is called whole numbers. న్యాచురల్ నంబర్స్ గురించి, హోల్ నంబర్స్ గురించి 6th క్లాస్లోనే నేర్చుకున్నాం. ఈవెన్ నెక్స్ట్ చెప్పబోయే ఇంటీజర్స్ సెట్ గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. ఓకే, పాజిటివ్ నంబర్స్, నెగటివ్ నంబర్స్ అలాంగ్ విత్ 0. చూడండి, 1 2 3 పాజిటివ్ న్యాచురల్ నంబర్స్ 0. Okay, and -1, -2, -3 and so on.
This set is known as integer set. All positive and negative natural numbers including 0. All positive and negative numbers including 0, this set is known as integers, and integer set is denoted by either capital I or capital Z. క్యాపిటల్ జెడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంటీజర్స్ని జర్మన్ లాంగ్వేజ్లో జెలెన్ నంబర్స్ అని పిలుస్తారనమాట. ZELEHEN జెలెన్ నంబర్స్. సో అందులో ఫస్ట్ లెటర్ జెడ్ కదండి. సో ఇంటీజర్ సెట్ని జెడ్తో కూడా డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, 1 2 3 అంటే నంబర్స్, కౌంటింగ్ నంబర్స్, కౌంటింగ్ కోసం యూజ్ చేస్తాం. హ్యాపీ. అండ్ 0 ఎక్కడ యూజ్ చేస్తాం సార్? ఏ విధంగా, దేన్ని కౌంట్ చేయడానికి యూజ్ చేస్తాం అంటే నెగిటివ్ నెంబర్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అన్నది మీకు డౌట్ ఉండొచ్చు. వెరీ సింపుల్. 0ని ఎక్కడ యూజ్ చేస్తామంటే టు షో నథింగ్, అక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి 0ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లాస్ స్ట్రెంగ్త్ 35 అనుకుందాం. అండ్ ఫైన్ డే 35 మెంబర్స్ అటెండ్ అయ్యారు క్లాస్కి. మీ క్లాస్ టీచర్ వచ్చారు, టెల్ మీ వాట్ ఈజ్ యాబ్సెంటీస్ కౌంట్ అన్నారు. సో మీరు 2 వేస్లో ఆన్సర్ చెప్పచ్చు. ఏంటి సార్? నో యాబ్సెంటీస్ సార్ అని ఒకటి, లేదా 0 సార్ అని. అంటే 0 కూడా కౌంటింగ్ కోసం యూజ్ చేస్తాం, అక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి 0ని యూజ్ చేస్తాం. క్లియర్? So 0 is also a symbol which is used for counting to show nothing. And what about this? -1, -2, -3 and so on. Negative numbers ఎక్కడ యూజ్ చేస్తాం అంటే there are many cases, there are many situations where do we use negative numbers in our day-to-day life. For example, మన కంట్రీలో సదరన్ స్టేట్స్ తీసుకుంటే లైక్ అవర్ స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఇలా సదరన్ స్టేట్స్ తీసుకుంటే ఇక్కడ టెంపరేచర్ అనేది హాట్గా ఉంటుంది, అంటే హీట్ ఉంటుంది. వెరాజ్ నార్దర్న్ స్టేట్స్కి వెళ్ళినట్టయితే లైక్ ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, ఇలాంటి స్టేట్స్కి వెళ్ళినట్టయితే అక్కడ కూడా టెంపరేచర్ ఉంటుంది, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ హీట్ దెర్ విల్ బి సో మచ్ కూల్ అనమాట. సో మన స్టేట్లో ఉండేటువంటి హాట్నెస్ని చెప్పడానికి +10 degrees Celsius, +15 degrees Celsius అని పిలుస్తాం. దిస్ ఈజ్ టెంపరేచర్ అనమాట. ఈవెన్ ఆ స్టేట్స్లో కూడా టెంపరేచర్ ఉంటుంది, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ హీట్ దెర్ విల్ బి సో మచ్ కూల్ అనమాట. ఆ కూల్నెస్ని చెప్పడానికి వి యూజ్ నెగిటివ్ -10 degrees Celsius, -5 degrees Celsius, -2 degrees Celsius ఇలాగ. ఇఫ్ యూ గో టు హిమాలయాస్ యూ కుడ్ అబ్జర్వ్ దిస్ టెంపరేచర్. ఓకే, మన సదరన్ స్టేట్స్లోనే హాట్నెస్ ఉంటుంది, ఈ టెంపరేచర్ని పాజిటివ్లో చెప్తాము. అఫ్కోర్స్ అది కూడా టెంపరేచరే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ హాట్నెస్ అక్కడ కూల్ ఎక్కువ ఉంటుంది, అందుకనే నెగిటివ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకొక చిన్న సిచ్యువేషన్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సపోజ్ మనం ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాలంటే లిఫ్ట్ ఎక్కుతాం. ఆ లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అండ్ సో ఆన్ అని ఉంటాయి. నెక్స్ట్ G లేదా 0 కూడా ఉంటుంది. 0 దేన్ని ఇండికేట్ చేస్తుంది? స్టార్టింగ్ అనమాట, ఎర్త్ పైన ఉండేటువంటి ఫస్ట్ ఫ్లోర్. ఓకే, సమ్ టైమ్స్ అవే అపార్ట్మెంట్స్లో గ్రౌండ్ ఫ్లోర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు, లైక్ G1, G2 అలా గ్రౌండ్ ఫ్లోర్స్ కూడా ఉంటాయి. అంటే బిలో ద ఎర్త్ సీ లెవెల్ ఉంటుంది కదా, దానికి కింద కూడా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఫర్ పార్కింగ్ కోసం కావచ్చు, లేదా స్టోరేజ్ కోసం కావచ్చు, కింద కూడా కొన్ని ఫ్లోర్స్ కట్టుంటారు. సో జనరల్గా మనం లిఫ్ట్ ఎక్కినప్పుడు 0 దగ్గర ఉంటాము, ఇది ఎర్త్ అనుకుందాం. సో 1 2 3 అండ్ సో ఆన్ ఇలా నంబర్స్ వేసి ఉంటారు. అదేవిధంగా కింద కూడా 1 2 3 వేసి ఉంటారు. ఇక్కడైతే క్లియర్గా డైరెక్షన్ ఉంది, అంటే 0 నుంచి మీరు పైకి వెళ్తే యూ విల్ గో అప్వర్డ్స్, అలాగే 0 నుంచి 1 2 3 కిందకు వస్తే యూ విల్ గో డౌన్. డైరెక్షన్ ఉంది, బట్ ఏ డైరెక్షన్లో వెళ్తే మనకు పైకి వెళ్తాం, ఏ డైరెక్షన్లో వెళ్తే కిందికి వెళ్తాం అంటే 1 2 3 1 2 3 రెండు కేసెస్లో సేమ్ నెంబర్స్ యూజ్ చేశాడు కదా. సో టు అవాయిడ్ కన్ఫ్యూషన్ దే విల్ యూజ్ హియర్ -1 -2 -3 అలా.
Here minus indicates opposite direction. So when we consider positive numbers, we will go upwards అన్నమాట. అదే నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటే ఇలా గ్రౌండ్ ఫ్లోర్లోకి సెల్లార్లోకి వెళ్ళిపోతాం. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నెగటివ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్? స్టిల్ దెర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ డూ వీ యూజ్ అ నెగటివ్ నెంబర్స్. చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఈ ఇంట్రడక్షన్ పార్ట్ గురించి మనకు ఎర్లియర్గా ప్రీవియస్ టెక్స్ట్ బుక్స్లో చాలా బాగుండేది. సో ఈ టెక్స్ట్ బుక్స్లో ఎక్స్ప్లెనేషన్ లేదు, కానీ డైరెక్ట్గా వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి ఇచ్చేశారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటీజర్స్ చిల్డ్రన్. ఇంటీజర్ సెట్ ఈస్ set of all positives and negatives including 0. Integer set is denoted by capital I or capital Z. Okay, next అనదర్ సెషన్లో మనం ప్రాపర్టీస్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, డెఫినెట్గా మీరు టెక్స్ట్ బుక్ని అయితే చదవండి, ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ చదువుతూ క్లాసెస్ వినండి. ఓకే, సో ఈ సెషన్లో మనం ఓన్లీ ఇంటీజర్స్ గురించి ఇంట్రడక్షన్ పార్ట్ గురించి మాత్రమే మాట్లాడాం. నెక్స్ట్ సెషన్లో యాక్చువల్ టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.